శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సిరీస్ స్టార్ట్ చేద్దామండి. ఇది కథా సరిసాగరం నుంచి చెప్తా ఉంటారు కదా, వాటిలో నుంచి ఏదైనా ఒకటి తీసుకుందామండి. నరవాహన్ దత్త చరిత్ర ఇదివరకు చెప్పుకున్నాం మనం. అవును. ఎవరెవరు నరవాహన్ దత్త చరిత్ర వినలేదో చక్కగా వినండి, చాలా మంచి మంచి కథలు ఉంటాయి, బాగుంటుంది. అయితే ఈ నరవాహన్ దత్త చరిత్ర, నరవాహనుడు ఆ దత్తుడు పుట్టిన తర్వాత వరకు అక్కడ దాకా కథ ఆపేశాం మనం. తర్వాత కూడా ఈ నరవాహన్ దత్తుడు ఎట్లా రాజకుమార్తెలందరినీ పెళ్లి చేసుకున్నాడు, దక్షిణ నాయకుడుగా ఎట్లా అయ్యాడు, ఎలా అతను విద్యాధర రాజుగా మారాడు, విద్యాధర చక్రవర్తిగా అయ్యాడు, అవన్నీ కూడా బోల్డ్ అని కథలు. సిరీస్గా వెళ్ళకుండా ఒక్కొక్క ప్రేమ కథ ఒక్కొక్క కథ కింద చెప్పుకోవచ్చు మనం. ఓకే. అయితే కర్పూరిక కథ చెప్పుకుందాం. అప్పటికే నరవాహన్ దత్తుడికి రెండు మదన మంచుక అలా వివాహాలైనాయి. మదన మంచుక కథ కూడా ఓసారి చెప్దాం. ఈ కర్పూరిక కథ ఏదో నేను పుస్తకం తిరిగేస్తుంటే కనపడింది, బాగుంది, ఇంట్రెస్టింగ్గా. పేరు ఎంత బాగుంది రమ్మగారు, బాగుంటుంది కథ. ఇది చెప్దామనిపించింది. దీన్ని ఒక చిన్న సిరీస్, ఒక 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్ల దాకా వస్తుంది. ఈ నరవాహన్ దత్తుడు గోముఖుడు అనే స్నేహితుడితో కలిసి అడవికి వెళ్ళారు వేటకి. చాలా వేటాడారు, ఎన్ని పులులో సింహాలో, ఎంతో. అసలు మృగయా వినోదం అంటే ఆ కాలం నాటి పద్ధతే వేరుగా ఉండేది. పెద్ద గుంపు వెళ్ళేది, వేటగాళ్ళు, వేట కుక్కలు, తర్వాత ఏమో వెనకాలండే పరిజనం. మనం ఈ వేటాడిన సినిమాలు ఏవో కొన్ని మధ్య కూడా చూసాం, వేటాడుతుంటారు పందుల్ని, వాటిని వేటాడడం అవి కనపడుతుంది. ఇట్లా చాలా ఏదో నలుగురు ఒకళ్ళు ఇద్దరు అలా కాదు, కుప్పలు తెప్పలుగా వెళ్తారు. వెళ్ళి అక్కడి నుంచి జంతువుల్ని తప్పెట్లు మోగిస్తూ వీళ్ళున్న వైపుకి లీడ్ చేస్తారు, వాటన్నిటిని ఇటు తరుముతారనమాట. దానికోసం అడవికి 4 పక్కల ఉన్న ఈ కోయ జాతుల వాళ్ళకి కబురు చేసేవాళ్ళు, మేము వస్తున్నామంటే. వాళ్ళు అక్కడి నుంచి తప్పెట్లు మోగిచ్చారనుకో, అవన్నీ అడవి మధ్యలోకి వస్తాయి, రాజకుమారుడు కొట్టేస్తాడు. తర్వాత ఈ పల్లెల వాళ్ళందరికీ పంపకాలయ్యి మిగిలినవన్నీ శరీరాలు మోసుకొచ్చుకునేవాళ్ళు. ఇక్కడ వేటాడింది అంతా భోజనమే, అది తిననివి వదిలిపెట్టేసేవాళ్ళు, తిన్నవి అక్కడే వచనం చేసుకుని తినేవాళ్ళు. అన్ని రకాల సహజమైన సంగతే కదా. అయితే బయలుదేరారు, బాగా తిరిగాక సరే సాయంత్రం అయ్యేసరికి పిచ్చి పిచ్చిగా అలసిపోయారు. స్కందావారం విడిశారు ఒక చోట. విడిస్తే సరే రాజకుమారుడికి ఒళ్ళు నలుగు పెట్టి స్నానం చేయించడం అవి ఉంటాయి పద్ధతులు. ఇంత పరిగెత్తాడు కదా, బాగా గిసాజులు అయినాయి. మరి స్నానం చేయించారు, కొంచెం ఒళ్ళు తేలిగ్గా ఉంది, రేపటికి సిద్ధంగా ఉంది బుద్ధి. మంచి పుచ్చ పువ్వులాగా ఉంది వెన్నెల. రోడ్డు దీని వైపుకి వచ్చాడు. బయటకు వచ్చి గోముఖుడిని పిలిచాడు. దాదా గోళీలు ఆడుకుందాం అని పిలిచాడు. పిలిస్తే రాజకుమారుడు, ఇతనికి ఏదో పెద్ద వయసు ఉందని అనుకోకూడదు, 20-25 లోపల వయసు, చిన్నపిల్లవాడు. వివాహాలు అయినాయి కానీ కుర్రాడే, ఇంకా ఆట ధ్యాస మృగయా వినోదం అవి రాజ్యానికి రాలేదు, ఇంకా యువరాజుగానే ఉన్నాడు. ఓకే. సరే ఏమన్నాడు, గోముఖుడిని రావయ్యా మనం గోళీలు ఆడుకుందామంటే సరే గోళీలు అవన్నీ పట్టుకొచ్చారు. మధ్యలో రాత్రిపూట కాలక్షేపానికి ఆడుకోవడానికి మన వాళ్ళు పేక ముక్కలు అవి పట్టుకెళ్తారు. చిన్నపిల్లలు ఎక్కడికైనా వెళ్తే స్నేక్స్ అండ్ ల్యాడర్స్, లూడోలు అవి పట్టుకెళ్తారు. తర్వాత ఏమో యూనో కార్డ్స్ అవి పట్టుకెళ్తారు. అట్లా వీళ్ళు కూడా చాలా సరంజామా తెచ్చారు. గోలికాయలు పట్టుకొచ్చాడు గోముఖుడు. ఈ గోళీలు ఆడుతుంటే ఇదేమిటి, దూరం నుంచి నిలబడి ఆ కంచె దగ్గర పెట్టిన గోళీని అక్కడి నుంచి కొట్టాలి. కొట్టి అది కొడితే అది ఎగిరినది ఆ గోళీ ఒకటి కంచెలో పడాలి, అప్పుడు గెలిచినట్టు. అది ఆట అనమాట. ఎవరైనా గోళీకాయలు తెలుసా ఆట? చిన్నప్పుడు ఆడేవా నువ్వు? గోళీలు ఆడలేదు అమ్మగారు. ఇలా ఆడేవాళ్ళం, బాగా ఆడుకునేవాళ్ళం. మేము 7 పెంకులు ఆడేవాళ్ళం. మేము 7 పెంకులు ఆడేవాళ్ళం, చెర్ర ఆడేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం. చెర్ర కూడా బాగా ఆడేవాళ్ళు మా చిన్నప్పుడు. అయితే ఈ గోళీలు ఆడుతున్నారు. ఈ దత్తుడు ఏం చేశాడు, దూరంగా నిలబడి ఒక గోలికాయని ఆ కంచె దగ్గర ఉన్న గోలికాయకి వేసుకుంటాడు. కొడితే ఒక కాయ కంచెలో పడింది. ఈ కొట్టిన కాయింది కదా, అది ఇట్లా నేలకి పడి దూరంగా ఎవరో ఒక తాపసి నడిచొస్తోంది, ఆమెకి తగిలింది. ఆమె గట్టిగా అమ్మా అంది. వీళ్ళకి తెలిసింది ఎవరికో దెబ్బ తగిలిందని. ఎవరో వస్తున్నారు చీకటి మాటనని గబగబా వెళ్ళేసరికల్లా ఆవిడ ఉత్సాహంగా పరుగులు పెడుతున్న దత్తుడిని చూసి ఆవిడ ఏమంది, చాలా ఉత్సాహంగా ఉన్నావు, ఏమిటి ఇంత పేటరైపోతున్నావు? యువరాజుగా ఉండగానే ఇంత పేటరైపోతే రేపొద్దున రాజయ్యాక, విద్యాధర చక్రవర్తి అయ్యాక, ఉన్నవాళ్లతో పాటు కర్పూరికను కూడా పెళ్లి చేసుకున్నాక నువ్వు ఎంత పేటరైపోతావో అంది. అనేసరికి వీళ్ళకి కర్పూరిక పేరు ఆకర్షించింది దత్తుడు. కర్పూరిక ఎవరండి అన్నాడు. లేకేమి ఉందే కర్పూర ద్వీపకు రాజకుమార్తె, ఆమెకు మగవాళ్ళ మొహమే గిట్టదు. ఆవిడని పెళ్లి చేసుకుంటే నీ పని బాగుంటుందండి. ఏమిటి మగవాళ్ళ మొహమే గిట్టని రాజకుమార్తెను ఎట్ట పెళ్లి చేసుకుంటారు? ఆమె గిట్టదు. బాగా అడిగారు, ఆమె ఎక్కడుంటుంది, ఏ ఊరు, వదిలేసారు.
ఆవిడ సరదా పడింది, రాజకుమారుడు కదా ఇతను, పైగా ఇతను మామూలు వాడు కాదు, శాపగ్రస్తుడైన గంధర్వుడు, రేపు విద్యాధరుడు అతను, విద్యాధర చక్రవర్తి కాబోతాడు. అదేలే. కర్పూరికను పెళ్లి చేసుకోవాలన్న మాట ఇతని బుర్రలో ఎక్కించింది. కర్పూర ద్వీపానికి వెళ్ళి ఆమెకి ఆ పురుష ద్వేషాన్ని పోగొట్టి పెళ్లి చేసుకోవాలి. ఓకే. ఆమెను చేసుకుంటే నీకు బాగుంటుంది. ఆవిడ వెళ్ళిపోయింది, ఏదో ఆశీర్వదించింది, గోముఖుడిని ఆశీర్వదించింది, ఇద్దరు దండాలు పెట్టారు, వెళ్ళిపోయింది. ఆమె నడుస్తూ వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఏమిటో అది చూడాలనుంది నాకు అన్నాడు. అనేసరికి గోముఖుడు అన్నాడు, దాందే ఉంది, ఈ వేటలు గేట్లు అన్నీ ముగించుకున్నాక ముహూర్తం పెట్టుకుని బయలుదేరి వెళ్దాంలే అనేసరికి దత్తుడు అంటాడు, అబ్బాయి చిచ్చి ఇప్పుడు ఆగి ఈ వేటంతా 10 రోజులు పూర్తి చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న వద్దంటారు, మా ఆవిళ్ళిద్దరు వద్దంటారు, కాదంటారు, అవునంటారు, 6 నెలలు కానీ కుదరదు. ఇప్పుడే కదా కర్పూరికను చూడాలని పెట్టింది, ఇప్పుడే వెళ్ళిపోదాం మనం, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలన్నాడు. స్కందావారం నుంచి చెరుకో గుర్రము వేసుకుని బయటికి వెళ్ళిపోయారు. రాజకుమారుడేడి పొద్దున్నే చూసుకున్నారు, ఎక్కడికో వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిపో బుద్ధి అయింది, కొత్తగా పెళ్ళిళ్ళు అయినాయి, భార్యల మీదకి మనసు పోయిందా, అమ్మని చూడాలని ఉంటుంది అబ్బాయికి. ఎప్పుడు తల్లులు ఉన్నారు 2-3, ఎందుకంటే వత్సరాజుకి భార్యలు చాలామందే ఉన్నారు కదా. ఏ తల్లో జ్ఞాపకం వచ్చింది, లేదా రాత్రి మాటను ఎవడైనా ఉత్తరం తెచ్చుంటాడు, ఏ తల్లిగారో అబ్బాయిని చూడాలనుందని ఉత్తరం రాసిందా, రాజకుమార్తెలే రాశారా, తండ్రే రమ్మన్నాడా, మనకేం చెప్పలేదు, వచ్చినవాడు వచ్చినట్టు. ఈయన రాజు అయితే రాజు దగ్గరికి గబుకుని అందరూ రారు, యువరాజు దగ్గర చిన్నపిల్లాడు కదా, ఇంకా వాళ్ళ చేతుల్లో పెరిగినవాడు, ఎవడో ఒకడు వస్తాడు కాగితం పుచ్చుకుని, ఏదో వచ్చింది అందుకని వెళ్ళిపోయాడు కాబోలు. యువరాజు లేకుండా మనం వేటేమాడతాము, పదండి మనం తట్టపుట్టా సర్దుకుందాం అనుకున్నారు. వాళ్ళు కూడా మొత్తం అన్నీ మూటలు కట్టుకుని వెనక్కి బయలుదేరి వెళ్ళిపోయారు. వీళ్ళకి వెళ్ళాక తెలిసింది రాజకుమారుడు ఇంటికి చేరలా. కళవళపడ్డారు, ఏం చెయ్యాలో తెలియలేదు. మంత్రులు 2-3 హుటాహుటిన ఒక సమావేశం పెట్టుకున్నారు. ఏమైంది, ఏమిటి ఎక్కడికి వెళ్ళాడు. అయితే యోగంధరాయుడు ఏమన్నాడు, వాళ్ళ మంత్రి వత్సరాజు యొక్క మంత్రి, కార్తాంతికుల్ని పిలిపించండి, ప్రయత్నం చేద్దామన్నాడు. వాళ్ళు లెక్క వేసి, రాజకుమారుడికి ఇది వివాహయోగ్యమైన సమయం, ఏదో కన్యాపహరణానికి వెళ్ళుంటాడు, ప్రమాదాలు లేవు, ఇప్పుడు ఎక్కడున్నా సేఫ్గానే ఉన్నాడు. సరే, ఈ వచ్చిన సైనికుల్లో గోముఖుడు ఉన్నాడు, గోముఖుడితో పాటే వెళ్ళారు, పెద్ద గుర్రాలు వేసుకుని వెళ్ళారు కాబట్టి పర్వాలేదు. అమ్మాయిలకి ఏదో చెప్పారు, ఎక్కడికో వెళ్ళాడు వస్తాడని. వీళ్ళు ఇక్కడేముంది ఆటపాట అన్నీ ఉంటాయి, వీళ్ళు బిజీగానే ఉంటారు. సరే, ఈ అలవాటే, పర్వాలేదు. ఈ బయలుదేరి వెళ్ళిన నరవాహన దత్తుడు గోముఖుడు ఇద్దరు వెళ్ళారు. ఎక్కడికో వెళ్తే గాఢాంధకారం అలముకునుంది, దారి తెన్ను తెలీదు, ఆ కర్పూర ద్వీపం ఎక్కడో తెలీదు. ఏం చేద్దాం అంటే దైవ ప్రార్థన చేసుకుందామన్నాడు. దైవ ప్రార్థన చేసేసరికి ఒక కాంతి పుంజం లాంటిది ఒకటి వచ్చింది, అందులోంచి ఒక జేజి బయటకు వచ్చింది, ఒక శక్తి పలకరించింది. అమ్మా ఎవరు నువ్వేంటంటే, మాయావతి నేను, మీకేం కావాలంటే మేము కర్పూర ద్వీపానికి వెళ్ళాలి అంటే, మనసుకు తోచిన దారిని వెళ్ళండి, మీ వెన్నంటి ఉంటాను నేను, మీకేం భయం లేదు అని మాయమైపోయింది. సరే, ఇప్పుడు వీళ్ళు వెళ్ళే దారే కర్పూర ద్వీపపు దారి. వాళ్ళు ఎటెళ్తే తూర్పుకి వెళ్దాం అనుకున్నారు, అదే కరెక్ట్. మామూలుగా ఈ ప్రయాణాలు చేసేవాళ్ళు అడ్డం దిడ్డంగా పోరు చేయ, ప్లాన్ ప్రకారమే వెళ్తారు. వాళ్ళ అలవాటు ఉండేది వాళ్ళకి. ఇప్పుడు మనకి ఎక్కడికైనా వెళ్ళామనుకో, తూర్పు పెట్టను కానీ ఇలా చూసుకుంటాం మనం కదా, తెలియట్లేదు కదా. పూర్వకాలం అట్లా ఉండేది కాదు. ఇది తూర్పు పడమర దిక్కులు స్పష్టంగా తెలిసేవి. ఆ దిక్కుల ప్రకారం వెళ్ళిపోతారు. తూర్పుకి ప్రయాణం చేయటం మొదలు పెట్టారు. తూర్పుకి వెళ్తూ ఉంటే ఏమైంది, చీకటి పడింది మళ్ళీ. సరే, గుర్రాలు ఆపుకుని చెట్టు ఎక్కి పడుకున్నారు. రాత్రికి ఒక బ్రహ్మాండమైన చండసింహం వచ్చింది అక్కడికి. చక్కగా వడ్డించిన విస్తర్లల్లే ఉన్నాయి 2 బలిష్టమైన గుర్రాలు. చెరుకోదాన్ని పీక్కుని తినేసింది శుభ్రంగా. ఇద్దరిని 2 గుర్రాలని తినేసి, ఇంకా దాంతో సింహం ఒకటే రాదు, దానికి ఆడసింహాలు కూడా ఉంటాయి, అన్నీ కలిసి పీక్కుని తిన్నాయి. తెల్లారు లేచి చూస్తే గుర్రాలు లేవు. ఏం చెయ్యాలి, తూర్పుకి నడవటం మొదలుపెట్టారు. ఒక సముద్ర తీరం వచ్చింది. సరే, సముద్ర తీరంలో వాళ్ళు ఒక రాజ్యంలోకి అడుగుపెట్టారు. విశాలమైన దారులు, ఎవరెవరో మనుషులు ఏంటేంటో పనులు చేస్తున్నారు. కానీ ఒక్క క్షణం అయ్యాక వాళ్ళకి అర్థమైంది, వీళ్ళు మనుషులు కాదు, అవి చెక్క మనుషులు, రోబో లాంటివి. చెక్కతోటి ఒకడు నీళ్ళు తోడుతున్నాడు, ఒకడు అరక దున్నుతున్నాడు, ఒకళ్ళు నీళ్లు మోసుకెళ్తున్నారు. వీళ్ళు మంచినీళ్ళు అడిగితే ఇచ్చారు కూడా. పూర్తిగా యంత్రాల సహాయంతో పనిచేస్తున్నాయి. మంది కనిపించారో శుభ్రమైన ఇళ్ళు, వాకిళ్ళు, వీధులు అన్నీ చెక్క మనుషులే.
చెక్కలతోటే చేయబడిన మనుషులే కనపడుతున్నారు. ఆశ్చర్యపోయారు. ఇంత తీరుగా ఉన్న దారిలా ఇది ఎట్లా తయారైంది ఇది? సరే, ఎవడో ఒకడైనా లేకుండా ఉంటాడా ఇంత కథ నడపడానికి? ఈ ఊహ చేశారు. అన్ని దారులు చూశారు. సైనికులు ఉన్నారు, రథాలు ఉన్నాయి, చెక్క గుర్రాలు, చెక్క ఏనుగులు, చెక్క ఎడ్లు, పనులన్నీ అవుతున్నాయి. మామూలుగా ఒక ఊళ్ళో ఏం పనులు అవ్వాలో అవన్నీ అవుతున్నాయి. అన్నీ చెక్క మనుషులే చేస్తున్నారు. వెళ్తే వీళ్ళకి బ్రహ్మాండమైన కోట ఒకటి కనపడింది. వాకిట్లో ఉన్న కాపలాదారులు చెక్కలు. బాగుంది. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే చాలామంది జనాలు కూర్చున్నట్టుగా కనపడుతుంది. అన్నీ ఉడెన్వి, కొయ్య బొమ్మలే అవన్నీ. వీళ్ళు చూస్తే పైన సింహాసనం లాంటిది ఒక ఆసనం ఉంది. దాని మీద ఒక ఆయన కూర్చుని కనపడ్డాడు, మనిషి, ఒకే ఒకడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళని చూడగానే అతను చాలా సంతోషంగా వచ్చాడు. ఎన్నాళ్ళైంది జీవించి ఉన్న మనుషులను చూసి, రండి రండి రాజకుమార రండి అని పిలిచాడు. సరే, లోపల తీసుకుపోయాడు. అక్కడ అన్నీ చెక్కబొమ్మలు ఉన్నాయి. లోపల ఒక రాజుగారు ఉన్నారు. అప్పుడు ఈ రాజుగారు ఏం చెప్పాడు, ఎవరు ఏమిటి అంటే, నాది ప్రాంతం కాదు, నేను కాంచీపురానికి చెందినవాడిని, మేమిద్దరం అన్నదమ్ములం. నా పేరు రాజ్యధరుడు, మా అన్నయ్య పేరు ప్రాణధరుడు, మేమిద్దరం వడ్రంగులం, దారు శిల్పులు. అయితే మయబ్రహ్మ దగ్గర నుంచి మేము ఒక విద్య నేర్చుకున్నాం. చెక్కతోటి విమానాలు కూడా చేసేస్తాం మేము. ఏ బొమ్మలైనా ప్రాణం పోసేయగలం, వాటికి ఏ పనైనా చేయించగలం ఆ యంత్రాలతోటి. చెక్క యంత్రమే. మళ్ళీ ఈ యంత్రాల్లో ఇనుము వాడబళ్ళ, ఉడేనే అంతా. ఓకే, మేము ఆ విద్య నేర్చుకున్నాము. రాజ్యంలో మాకు కొంత గుర్తింపు లభించింది, చాలా కాదు కొంత లభించింది. అయితే మా అన్నకి బాగా వేశ్యాలోలుడు. ఆయన భార్యా పిల్లలు ఉన్నారు, వేశ్యాలోలత్వం ఉంది. వేశ్యల మీద ఖర్చు పెట్టేవాడు డబ్బు బాగా. ఎంత డబ్బు వచ్చినా ఆయనకి సరిపోయేది కాదు, చాలా డబ్బు కావాలి. ఖర్చుదారి మనిషి. ఇప్పుడు ఏదో ఖర్చుదారి మనిషి అంటే ఓ కొనుక్కోవటమో ఓ ఇది కాదు. ఎవరికైనా స్త్రీల కంటే ఒక్క పూట వెళ్ళి వాళ్ళకి వేల కొలది ఇవ్వాలంటే పైగా ఇతను డబ్బు ఇస్తాడని తెలిస్తే డబ్బులకే వస్తారు అవతల. అంతేగా, ఎంత పోస్తే వస్తుంది? అక్కడి నుంచి వెనక్కి ₹1 రాదు. మనం డబ్బులు పోసి ఓ వస్తువు కొనుక్కున్నాం అనుకో, వస్తువైనా ఉంటుంది, వ్యక్తులు ఉండరు కదా. ఇలా ఎంత చెప్పినా మా అన్నయ్య ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నేను చెప్పేవాడిని, ఈ లోలత్వాన్ని తగ్గించుకో, ఇది ప్రమాదకరమైందంటే వినేవాడు కాదు. ఆయన దగ్గర ఉన్న డబ్బు సరిపోయేది కాదు. అందుకని ఈయన రాజుగారి కోశాగారంలోంచి డబ్బులు కొట్టేయటానికి ఒక ప్రయత్నం చేశాడు. ఏం చేశాడు, 2 హంసల్ని తయారు చేశాడు. అవి తాళ్లతో నడుస్తాయి, సన్నటి తాడు. ఆ తాడు మా అన్నయ్య దగ్గర ఉంటుంది, గాల్లో ఎగరేస్తాడు గాలిపటంలాగా. హంసలు అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి, ఆ తాడును పట్టుకుని ఉంటాయి. లోపలికి వెళ్ళి రాజుగారి కోశాగారంలోకి వెళ్ళి ఎంతో కొంత సొమ్ముని ముక్కును గరుచుకుని వచ్చేస్తాయి బయటికి. తాళ్లతోటి హంసల్ని వెనక్కి లాగేస్తాడు. అట్లా ఏర్పరచుకున్నాడు. మనం చూసాం డ్రోన్ సహాయంతో దొంగతనాలు, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇగో చూడు, ఏనాటి కథ చూడిది. ఈ హంసలు రోజు అర్ధరాత్రో తెల్లవారుజామునో మా అన్నయ్య ఇంటి దగ్గర మెలకుగా పెరట్లో ఉండి హంసల్ని ఎగిరిచ్చేవాడు. చెక్క హంసలు వాటి దారిలో పోయేవి, పట్టుకొచ్చేవి. దూరం నుంచి చూస్తే అది హంసలాగానే ఉంది. ఆ దొంగతనం చేయబోతోందని ఎవరికి తెలియదు. ఇట్లా చేసేవాడు. రాజుగారి కోశాగారంలో చాలా సొమ్ముండి మొదట్లో తెలియలే. క్రమంగా ఒక్కో వస్తువు తరిగిపోతూ ఉండేసరికల్లా వాళ్ళకి తెలిసింది దొంగతనం జరుగుతోందని. చీమలు కూడా రాకుండా కట్టుదిట్టం చేశారు. నేల మీద నుంచి చీమ కూడా రాదు. ఆకాశంలో నుంచి, గవాక్షాల్లో నుంచి, తర్వాత వాతాయనాలు ఉంటాయి, కిటికీలు. వాతాయనం అంటే కిటికీ, ఇవి ఉంటాయి కదా, మన ఏమంటారు దాన్ని, పై వైపున ఉండేవి చిన్న హోల్స్, వెంటిలేటర్స్. వాటిల నుంచి వెళ్ళిపోతాయి ఆ హంసలు, పైనుంచి వెళ్ళిపోతాయి. అతనికి తెలుసు, మేము ఈ రాజ్యంలో రాజుగారికి చాలా పనులు చేసాం. ఏ పక్కన ఏ సందులున్నాయి, ఏ గొంతులున్నాయి, ఎక్కడ వాతాయనాలు ఉన్నాయి, ఎక్కడ పెద్ద కిటికీలు ఉన్నాయి, మాకు స్పష్టంగా తెలుసు. మా అన్నయ్య ఈ ప్రయత్నం చేసేవాడు. చూడగా 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 చాలా రోజులకి మొత్తానికి ఇట్లా హంసలు వస్తున్నాయి లోపలికని కనిపెట్టారు. కనిపెట్టి ఈ సన్నటి తాళ్ల ఆధారంగా ఇవి వస్తున్నాయని తెలిసి తాళ్ళు కత్తిరించేశారు. తాళ్ళు కత్తిరించేసరికి వాళ్ళ హంసలు అక్కడ పడిపోయినాయి. వాళ్ళు కొట్టారు, ఏదో వేటి కొడితే తాడు తెగిపోయింది. తాడే వాళ్ళు ప్రత్యేకంగా తాళ్ళు వాళ్ళకి కనపడి ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే ఆ సన్నటి తాడు లాగేవాడికి తెలుస్తోంది కానీ కనపట్టల్లా. పైకి ఇట్లా మనం ఆకాశంలో చూస్తే దారం ఎగురుతోంది అనుకో, కనపడుతుంది. కనపడనంత సన్నటి థ్రెడ్ అది. వీళ్ళు హంసల్ని కొట్టారు, అవి తాళ్ళకి తగిలి తాడు తెగి హంసలు పడిపోయినాయి. తాళ్ళు తెగిపోయేసరికల్లా ఇప్పుడు లాగుతున్న వాడికి అక్కడ తాడు తెగిపోయింది అనుకో, వెనక్కి పడతాం, అది వచ్చేస్తుంది ఫిజిక్స్. ఇక్కడ తాడు తెగి చేతిలోకి వచ్చింది. మా అన్నయ్యకి తెలిసిపోయింది. అయితే ఈ హంసలు ఎక్కడ పడ్డాయి, ఈ ఎక్కడి నుంచి కోశాగారం ఏదుందో దాని కిటికీ బయట పడిపోయింది. అంటే ప్రిన్సెస్ లోపల సౌధోపరి భాగాలలో ఎక్కడో పడిపోయింది. కాపలా వాళ్ళు తెల్లవారియాక చూస్తారు కదా చచ్చిపడిన హంస ఏమిటని. అంతేగా, అర్థమవుతుంది. అది చెక్క హంస అని తెలిసిందంటే చెక్కతో ఇది చేయగలిగేవాడు ఎవడు కనిపెట్టేస్తారు.
ఎలాగూ కనిపెట్టేస్తారని మా అన్నయ్య త్వరగా పరిగెత్తుకొచ్చాడు నా దగ్గరికి. నేను పట్టుపడిపోయాను. హంసలు పడిపోయినాయి, పట్టుకుంటారు, రేపు తెల్లవారు వచ్చేసరికల్లా మన ప్రాణాల మీదకి వస్తుంది, పారిపోదాన్ని రమ్మన్నాడు. నాకు ఈ మా అన్నయ్య వేశ్యాలోలత్వము నాకు ఇష్టం లేదు, ఆయన డబ్బు ఖర్చు నాకు ఇష్టం లేదు, ఆయన ఇలా దొంగతనం చేయటం కూడా నాకు ఇష్టం లేదు. ఇంత శక్తియుక్తులు ఉన్న వాళ్ళం, ప్రతిభ ఉన్న వాళ్ళం దొంగ పనులు చేయటం ఏంటి? నీకు ఇప్పుడు మనం చూస్తున్నావా, ఇప్పుడు కూడా మనం ఈ హ్యాకర్లు, అవునండి, వీళ్ళందరూ కూడా భలే తెలివైన వాళ్ళు. వాళ్ళ తెలివిని దేనికి ఉపయోగిస్తున్నారు? ఇతరుల శ్రమ దోచుకోవటానికి, ఇతరుల సొమ్ము దోచుకోవటానికి. ఈ గుణమే మంచిది కాదు. నువ్వు ఎవరికైనా సంపద ఎన్హాన్స్ చేయడానికి సహాయం చేస్తే ఆ సంపదలో నీ వాటా ఉంటుంది, నీ పేరు ప్రజలకు తెలుస్తుంది. నువ్వు దొంగతనం చేస్తే బయటపడ్డాక నిన్నేమంటారు? నువ్వు తెలివిగలవాడు అనరు, దొంగనే అంటారు. అంతేగా. ఎప్పటి కాలమైనా, అప్పుడైనా ఇప్పుడైనా కూడా అదే. ఈ అతి తెలివితేటలతోటి ఈ పని చేశాడు. మా అన్నయ్య ఎంత బతిమలాడాడు, వెళ్ళిపోదాం రా 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 అని. నేను కదల్లా. నేను ఎందుకు వెళ్ళాలి? సొంత ఊరు వదిలిపెట్టి పారిపోవాలా? దొంగతనం చేసింది అతడైతే, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు, చెడు దుర్వ్యసనాలు ఉన్నవాడు మా అన్నయ్య అయితే నేను ఆ మాట పడాలా అని నాకు అనిపించింది. నేను సమాధానం చెప్పాల. మా అన్నయ్య త్వరగా ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆయన ఒక విమానం చేసి పెట్టుకున్నాడు, గాల్లో ఎగిరేది. తన భార్య, బిడ్డలు, పరివారాన్ని ఎక్కించుకుని విమానంతో సహా వెళ్ళిపోయాడు. తెల్లవారింది. 9 గంటలు అయ్యేసరికి మెల్లిగా మా ఇల్లంతా ఖాళీ అయిపోయింది. మా అన్నయ్య వెళ్ళిపోయాడు. మా ఇంట్లో ఎవరు లేరు, పరిజనం కొద్ది కొద్దిగా ఉన్నారు. నేనేమో అవివాహితుణ్ణి, నాకేం భార్య పిల్లలు లేరు, ఒక్కడనే ఉన్నా. మొత్తం అంతా పోయారు. నేను ఈ ఒక్కడనే ఉండి భయం వేసింది నాకు. దొరికిపోతానేమో నేను. పారిపోయిన మా అన్నయ్యను వదిలేసి దొరికిన నన్ను పట్టుకుంటే. సరే, అన్నయ్య ఎటు వెళ్ళాడేదో చూద్దామని నేను తయారు చేసుకున్న విమానం ఉంటే దాన్ని చకచక సరి చేసుకుని విమానం ఎక్కి పారిపోయాను. పారిపోయి సముద్ర తీరాన్ని చేరాను. ఇదిగో ఈ ప్రాంతానికి చేరాను. ఇక్కడ ఎవ్వరూ లేరు. ఏనాటిదో ఈ కోట. సరే, ఏం చేయలేకపోయాను, ఏం చేయాలో తెలియలే. అయితే ఏమైంది, ఒంటరిగా ఎంతో కాలం ఇక్కడే ఉండిపోయాను. 3-4 రోజులున్నా. ఆహారం ఆకలిస్తుంది, ఏం చేయాలో తెలియదు. నిద్రపోతే నాకు కల్లో ఒక బాలుడు కనపడ్డాడు, బ్రహ్మచారి కనపడి, రాజ్యధర నువ్వు ఇక్కడే ఉండు, ఇది నీ రాజ్యం, నువ్వు ప్రాణాల మీద ఆశ తీపి మానుకోవద్దు, నీకు మంచి రోజులు వస్తాయి, ఆకలిస్తే మధ్యమపురానికి వెళ్ళు అని చెప్పారు కల్లో. చూసుకున్నాను మధ్యమపురం ఎక్కడుందా అని. ఇక్కడి నుంచి కొంత వెనక్కి వెళ్ళాలి. ఆ మధ్యమపురానికి వెళ్తే అక్కడ బంగారు పాత్రల్లో వడ్డించిన పదార్థాలు ఉన్నాయి. శుభ్రంగా పెట్టుకుని తిన్నాను. అక్కడ పళ్ళే తిన్నా. పళ్ళు ఎన్ని రోజులు తిని ఉంటాను? రోజు అన్నం తినేవాడు తినలేడు, పళ్ళు ఎక్కువ రోజులు. ఆహారం తిన్నాను. పాత్రలు అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సరే, క్రమంగా ఇక్కడంతా పెద్ద పెద్ద చెట్లు, దారు శిల్పాలకి అనువైనటువంటి మహావృక్షాలు ఉన్నాయి. ఒక్కో చెట్టు కోసి నాకు కావాల్సినట్టుగా ఒక్కొక్క ఆకారం చేశాను. మొత్తం ప్రజలందరినీ ఈ చెక్కలతోటే చేశాను. అతను కొంచెం వృద్ధుడైపోయాడు, పెద్దవాడైపోయాడు. ఎన్నేళ్ళో అయింది అతను వచ్చి. ప్రాణాల మీద ఆశ వదులుకోవద్దు అని ఆ కల్లో చెప్పిన వాడు కుమారస్వామి అని నేను భావించాను. రోజు మధ్యంపురానికి వెళ్ళి భోజనం చేసి వస్తా. నేను వెళ్ళేసరికి అక్కడ ఆహారం సిద్ధంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి తింటాం, వచ్చి కూర్చొని బొమ్మలు చేసుకోవటం. నాకు కావాల్సిన బొమ్మలు చేసా. వీళ్ళతో అన్ని పనులు చేయించేస్తున్నా. మాటలే ఉండవు, ఏ పని కావాలన్నా చేస్తారు. యంత్రాలన్నీ అన్ని పనులు చేస్తారు. సేమ్ డిట్టో రోబో అంతే. ఇప్పుడు శంకర్ గారు ఎక్కడి నుంచి పుట్టించాడు రోబోని? అదే కదా 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 అవును గారు. ఎంత పాత కథ జయ, ఇది 1000 సంవత్సరాల క్రితం రాయబడింది. పైశాచి భాషలో రాసింది కదా కథా సరిత్సాగరం. గుణాఢ్యుడు రాసిన కథలు కదా ఇవి. మరి ఏనాటి పైశాచి భాష? సూపర్ కదండి. ఇవేనేమో మూలాలు, అందులో ఏ అనుమానము లేదు. అవునండి. అక్కడి నుంచి నేను ఒక్కడే ఉంటున్నా. ఎప్పుడో నాకు మంచి రోజులు వస్తాయని. మాటలు లేవు కానీ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ అన్ని ఆజ్ఞలకి పనులు చేస్తారు. సరే, మీరు ఉండండి, ఈ పూట ఇక్కడే ఉండండి అని అడిగాడు. ఉండండి, కొద్ది రోజులు ఉండండి అన్నాడు. పెద్ద ఆయన అడుగుతున్నాడు కదా, ఉందామనుకున్నారు. సరే, వెనక్కి వెళ్ళాడు, తీసుకెళ్ళారు. అక్కడ ఏవో చెట్ల పళ్ళు కనపడుతున్నాయి, ఆకలి వేస్తున్నాయి వీళ్ళిద్దరికి. పళ్ళు కోసుకుంటుంటే వద్దు వద్దు, పళ్ళు ఎందుకు, స్నానం చేయండి అని చెప్పి స్నానాలు చేయించి మధ్యమపురానికి తీసుకెళ్తే ముగ్గురికి సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయి అక్కడ. చక్కగా ఇప్పుడప్పుడే బయలుదేరి 5-6 రోజులు అయిపోయింది. షడ్రసోపేతంగా శుభ్రంగా హాయిగా తిన్నారు. వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్నాక మేము వెళ్తామంటే ఇతను ఏమన్నాడంటే, ఒక విమానం ఇస్తాను మీకు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వాడుకోండి అని చెప్పాడు. ఇక మేము వెళ్ళాల్సింది ఎక్కడికి? కర్పూర ద్వీపం. కర్పూరిక అనే అమ్మాయిని చూడడానికి వెళ్ళాలి చెప్పారు. సరే, ఈ కథ అంతా విన్నాక ఆయన అన్నాడు, మీరు ఈ చిన్న విమానం తీసుకుని వెళ్ళండి, వచ్చేటప్పుడు మళ్ళీ మీరు రావచ్చని. అది ఎట్లా వాడాలి అవన్నీ వీళ్ళకి నేర్పించాడు. రాజధరుడి దగ్గర కొద్ది రోజులు గడిపి అతనిచ్చిన చిన్న విమానంలో వీళ్ళిద్దరూ, నరవాహన దత్తుడు, గోముఖుడు ఇద్దరు కలిసి బయలుదేరి వచ్చారు.
ఈ కర్పూర ద్వీపానికి వెళ్ళారనమాట. కర్పూర ద్వీపానికి వెళ్తే అదొక అందమైన చక్కటి ద్వీపం. ఎంత బాగుందో ఊళ్ళు, చాలా బాగుంది ఊరు. రాజభవనాలు అవి బాగున్నాయి, తోటలు దొడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. సరే వీళ్ళు ఏం చేశారు, ఒక ముసలావిడ ఇంటికి వెళ్ళారు. వెళ్ళాక భోజనం చేశారు. ఆవిడకి ఏదో కొంత డబ్బులు ఇచ్చారు. అడిగారు, కనుక్కున్నారు, ఏమిటి మీ రాజకుమార్తె ఎవరు, రాజు ఎవరు, రాజుగారికి ఎంతమంది పిల్లలు ఏమిటి అంటే అని రాజకుమార్తె విశేషాలు చెప్పమంటే, ఆ ప్రతి కొత్త ఊరి కుర్రవాడికి రాజకుమార్తె సంగతే కావాలి అని చెప్పి, రాజకుమార్తె పరమాద్భుత సౌందర్యవతి, తండ్రి ఆమెకి వివాహం చేయాలని అనుకుంటున్నాడు. పిల్ల పేరు కర్పూరిక, నిజంగానే కర్పూరపు బొమ్మలాగానే ఉంటుంది. కానీ ఆమె పురుషద్వేషిణి, పరమద్వేషం, పురుషద్వేషం ఆవిడికి. ఆమెకి ఇష్టం లేదు పెళ్లి చేసుకోవటం, వివాహం చేసుకోనని చెప్పేసింది. కాబట్టి వివాహ ప్రయత్నాలు ఏమీ జరగట్లేదు. అంటే ఆమెకు పురుషద్వేషం ఎందుకుందో చెప్పమన్నాడు దత్తుడు. నాకు కాదు, నా కూతురు కొద్దికాలం పనిచేసింది, ఆమె తెలుసుకుంది ఈ సంగతి ఏమిటో. ఈవిడ ఈ అమ్మాయి చిన్నప్పుడు ఎప్పుడో, అంటే చిన్నప్పుడు దీని ముందు జన్మలో భార్యాభర్త ఇద్దరు హంసలు. అయితే ఈ హంసలుగా జన్మించినప్పుడు ఆమె తన సంసారాన్ని పోగొట్టుకుంది. ఓకే. పెద్ద వానొచ్చి తుఫాన్ వచ్చి పిల్లలు పోయినాయి. ఆ పిల్లల మీద దుఃఖంతో తను కూడా చచ్చిపోదాం అనుకుంది. భర్త ఏమో కాదు జీవించి ఉండాలి మనం, ఇంక మళ్ళీ పిల్లలు పుడతారన్నాడు. అంటే ఒప్పుకోలే. అట్లా సంతానం మీద ప్రీతి లేని ఆ పురుషుణ్ణి, మగవాడిని ద్వేషించింది ఆమె. దాంతో మరణించింది, సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ పురుష ద్వేషంతో ఈ అమ్మాయి పుట్టింది. ఓహో. మగవాళ్ళు అలాగే ఉంటారు. ఇప్పుడు పిల్లలు చచ్చిపోతే తల్లిని ఎట్లా ఓదార్చాలి, మళ్ళీ పుడతారులే అనొచ్చా? తప్పు కదా. అంత మాట అన్నాడు కాబట్టి మగవాళ్ళంతా దుర్మార్గులుగా ఉంటారని అమ్మాయి నమ్ముతుంది. అదే అందుకని పెళ్ళొద్దంటో అనేసరికల్లా ఆ మాటలు వినంగానే ఈయన ఆశ్చర్యపోయాడు దత్తుడు. అయితే ఇంకా యువరాణికి పెళ్లి కానట్టేనావా అన్నాడు. అనేసరికి ఎందుకు కాదు, యువరాణికి పెళ్ళి అవుతుంది తప్పకుండా. ఆమెకి జోస్యం చెప్పబడింది, మామూలు వాడు కాదు, విద్యాధర రాజు అయ్యేవాడెవడో ఒకడొచ్చి అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. వద్దంటోంది ఏదో అనేసరికల్లా వీళ్ళకి నవ్వొచ్చింది ఇద్దరికి. విద్యాధర చక్రవర్తి అవుతాడు నరవాహన దత్తుడు, అతను పుట్టినప్పుడే ఉంది ప్రాఫెసీ, అది చెప్పబడింది కదా, అసలు ఆకాశవాణి చెప్పింది ఆ మాట. వీళ్ళిద్దరూ నవ్వుకున్నారు. అయితే ఆవిడకి అనిపించింది, ఈ కుర్రవాడు వచ్చినవాడు మామూలుగా లేడు, చాలా ప్రత్యేకమైన స్వరూపం, అందగాడు, ఆజానుబాహువు, ఏం మాట్లాడినా అన్నీ ఇతనికి తెలుసు అని అర్థమయ్యేలాంటి ఒక కనిపిస్తోంది అతని తీరులో. అయితే ఆవిడ ఏమందంటే, నాయన ప్రయత్నం చెయ్యి, రాజకుమార్తె నీదే కావచ్చు, విద్యాధర రాజుకి ఉండవలసిన లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి నీలో, నువ్వే కావచ్చు రాజకుమార్తెకి భర్తవి అనేసరికి వీళ్ళిద్దరూ సరే అనుకున్నారు. గోముఖుడు దత్తుడు ఇద్దరు మాట్లాడుకుని ఏం చెయ్యాలని మరునాటికి ఒక పథకం ఆలోచించారు. వాళ్ళు ఏం చేశారు, ఇతను ఒక యతి వేషం వేసుకున్నాడు. ముందు రాజకుమారుడి వేషంలో ఉన్నాడు ఇక్కడ ముందు వచ్చినప్పుడు. ఇప్పుడు యతి వేషం అంటే ఏమిటి, కాషాయ వస్త్రాలు, జుట్టు కొంచెం పైకి ముడి, దండక మండలాలు, భుజాన్ని ఒక వేలాడుతూ ఒక సంచి, యతీశ్వర్ల వేషం వేసుకున్నాడు. యతీశ్వర్ల వేషం వేసుకుని అతని వెనకాల గోముఖుడు నడిచొస్తూ రాజప్రాసాదం దగ్గరికి రాగానే హంసి హంసి అని పెద్దగా అరుస్తూ ఏడుస్తూ గుండెలు బాదుకోవటం మొదలుపెట్టాడు. మహా దుఃఖంలో ఉన్నాడు. అది కరెక్ట్గా ఎక్కడుంది, అంతఃపురానికి దగ్గర. ఈ పెద్ద ఇంత ఎత్తు మనిషి, కాషాయ వస్త్రాలు, మామూలుగానే అతను చాలా అందమైన వాడు, ఈ బట్టలతోటి ఇంకా అతను అందం ద్విగుణీకృతం అయిపోయినట్టుంది. అంతవాడు గుండెలు బాదుకుని ఏడుస్తుంటే ప్రజలంతా చేరరు. అంతఃపురంలో ఉన్న ఆడపిల్లల వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి చూడడం మొదలుపెట్టారు. ఒకళ్ళు ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి యువరానికి చెప్పారు, అక్కడ ఏదో వింత జరుగుతోంది, ఎవరో ఒక యతి హంసి హంసి అని ఏడుస్తున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు, మరి చూడటానికి మహాశోభగా ఉన్నాడు, చూద్దు కానీ రారా అని తీసుకెళ్ళాడు. యువరాణి కూడా వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఈ హంసి హంసి అని గుండెలు బాదుకుంటున్నవాడు ఠక్కిన ఆ గుండెల మీద చేతులు ఉంచుకుని అట్లాగే యువరాణికి వేసి చూడడం మొదలుపెట్టాడు. ఈ పక్కన చిలక తిరిగింది, ఎవరో ఈయనెవరు, ఎందుకు ఇట్లా బాధపడుతున్నాడంటే, ఏం చెప్పాలమ్మా, ఇతని గురించి చెప్పడానికి మాటలు లేవు. ఆయన పూర్వజన్మలో తన భార్య అయిన హంసిని వెతుక్కుంటూ ఈ నగరానికి చేరాడు. ఎప్పుడో ఒక జన్మలో ఈయన ఇంతకుముందు మన్మథుడు శాపవశాత్తు హంసగా జన్మించాడు. ఒక అప్సరస్సు కూడా శాపవశాత్తు మన్మథుడికి భార్యగా హంసుడికి భార్యగా హంసిగా జన్మించింది. వాళ్ళిద్దరూ చాలా కాలం హాయిగా సంతోషంగా కలిసి ఉన్నారు. ఒక చందన వృక్షం మీద కాపురం పెట్టారు. తర్వాత పిల్లలు పుట్టినాయి. గుడ్లు పెట్టి పిల్లల్ని బొదిగిన తర్వాత సముద్రంలో తుఫాన్ వచ్చింది. అలల తాకిడికి చందన వృక్షం పడిపోయి పిల్లలు సముద్రంలో కలిసిపోయారు. ఆ హంసి దుఃఖంతో పరమేశ్వరుని ప్రార్థించి పిల్లల కోసం మరణించింది. తన భార్య కోసం హంసుడు కూడా మరణించాడు.
మరణించి తన భార్యని తనకి వచ్చే జన్మలో ఆమె ఎలా పుడుతుందో అనురూపమైన వాడిగా తనని జన్మింపజేయమని ఆమెను తనకి దక్కించమని కోరుకున్నాడు. ఓహో. ఇప్పుడు తన కోరిక ప్రకారము యువరాజుగా కౌశాంబి నగరానికి యువరాజుగా జన్మించాడు. కౌశాంబికి రాజు. ఈయన పుట్టగానే ఇతను విద్యాధర చక్రవర్తి అవుతాడని అశరీరవాణి చెప్పింది. దానికి తగ్గట్టుగానే అలాగే పెరిగాడు. వత్సరాజు లోకోత్తర చరిత్ర కలిగిన వాడు ఇతని తండ్రి. చాలా విశేషంగా పెరిగి పెద్దవాడయ్యాడు. మదన మంచుక అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. విద్యాధర అయినటువంటి ఒక రత్నావళి కూడా ఇతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రత్నప్రభ కూడా. 2 భార్యలు ఉన్నారు. కానీ అతను తన హంసిని మరవలేదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు మేము అడవికి వెళ్ళాం. వెళ్ళేసరికి అడవిలో ఒక తాపసి ఎదురుపడింది. అప్పుడు చెప్పింది అసలు సంగతి అన్నాడు. ఈ చెలికత్తలందరూ కథ వింటున్నారు. ఇప్పుడు ఈగర్గా వినరు. కథ చెప్తుంటే ఉత్సాహంగా విని ఏం చెప్పింది తాపసి ఏం చెప్పింది అన్నారు. ఏం చెప్పింది ఏంటమ్మా, ఈ కర్పూర ద్వీపానికి రాజుగారికి కూతురుగా హంసి పుట్టిందని, ఆమె పేరు కర్పూరిక అని, ఆమె తన భర్త కోసమే వివాహం మానుకుని ఉన్నదని చెప్పింది. అప్పటి నుంచి ఈయన ఇలా ఎతైపోయాడు. మరి ఇక్కడికి వెళ్ళిపోయి నా హంసి నాకు కావాలని లాక్కొచ్చాడు నన్ను. నేను ఇక్కడ దాకా వచ్చేసరికల్లా ఇక్కడే తన భార్య ఉంటుందని ఆయన తెలుసుకున్నాడు. అందుకని దుఃఖం పట్టలేక ఏడుస్తున్నాడు. ఎంత కథ చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ అబ్బాయి ఏకంగా ఆవిడ కంట్లోకి చూస్తున్నాడు దత్తుడు. ఆ అమ్మాయి కూడా మొహం తిప్పల కథ అంతా వింటుందా. అంటే ఇతను పూర్వజన్మలో తన భర్త తనను గుర్తుపెట్టుకున్నాడు. ఏమనిపించింది, నేను ఆ జన్మలో ఏమనుకున్నాను, భర్త దుర్మార్గుడు అనిపించింది. సంతానం కోసం స్త్రీవాంఛతోటి ఇతను ఈ పని చేస్తున్నాడు. నేను పిల్లల కోసం ఏడ్చి అలమటించిపోతుంటే నా మీద జాలి పడలేదు. మనం మళ్ళీ గూడు కట్టుకుని గుడ్లు పెడదాన్ని రమ్మన్నాడు. దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు, మగబుద్ధి అని నేను ఆత్మహత్య చేసుకున్నాను. కానీ ఇతను నా వెనకాలే ప్రాణత్యాగం చేశాడు. ఈవిడ సముద్రంలో పడిపోయింది హంసి. హంసుడు కూడా సముద్రంలోనే పడిపోయాడు. పైగా నా భార్య ఎలా పుడుతుందో అనురూపంగా నన్ను పుట్టింపజేయమని అడిగాడు భగవంతుడు. భగవంతుడు ఇతని కోరికని ఒప్పుకున్నాడంటే ఏమిటి అర్థం, వీడు సరైన వాడని కదా. అంతేగా. అమ్మాయి ఆవిడ కరిగి నీరే ప్రవహించేసింది. ఈ గోముఖుడు అన్నాడు, ప్రభు అట్లా చూడకూడదు, యువరాణి ఆమె కేసు చూస్తున్నారు మీరు అనేసరికల్లా ఆ యువరాణి అంది, తప్పేముంది, నా భర్త నన్ను చూడడంలో ఏ తప్పు లేదు. ఓహో, నేను వీరి భార్యని, ఆయన నా కేసు చూడొచ్చని ఎవరక్కడానికి కేకేస్తుంది. వాళ్ళంతమంది వచ్చారు సైనికులు, వాళ్ళు వీళ్ళు. రాగానే వీళ్ళకి మంచి ఏర్పాట్లు చేయండి, స్నానం సంధ్యాతులు చూడండి అని చెప్పి అప్పచెప్పేసరికి సరే తీసుకుపోయారు. యువరాజుని ఆయన స్నేహితుడిని నరవాహన దత్తుడిని గోముఖుడిని రాజాస్థానం లోపలికి తీసుకుపోయి ఓ భవనం కేటాయించి స్నానం సంధ్యాతులకు అరేంజ్ చేశారు. అన్ని ఏర్పాట్లన్నీ చేశారు. సరే ఈవిడేం చేసింది, తండ్రి గారు ఖాళీగా ఉన్నారేమో కనుక్కోమని కబురు చేసింది. ఆయన ఎప్పుడెప్పుడు కూతురు రమ్మంటుందా అని చూస్తున్నాడు. సరే పిలిస్తే వెళ్ళింది. అప్పుడు ఆమె చెప్పింది, నా తండ్రి నేను నీకు ఒక కథ చెప్పాను కదా, పూర్వజన్మలో నేను హంసినని, నా భర్త దౌష్ట్యం వల్ల నేను ఆత్మహత్య చేసుకున్నానని, నా భర్త నా కోసం జన్మించాడు, అతనే నన్ను వెతుకుంటూ వచ్చాడు, నాకు అతనితో వివాహం చేయండి అనగానే రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఎవరు ఏమిటి అన్నీ కనుక్కున్నాడు. కౌశాంబి యువరాజు, అతనికి ఆల్రెడీ చాలా పేరుంది. వత్సరాజు చాలా గొప్ప పేరు కలిగిన రాజు. ఆయన వివాహాలు అన్నీ ప్రత్యేకమైనవే కదా. ఈయనకు విద్యాధర చక్రవర్తి కాబోతాడని విని, మా అమ్మాయికి ఇట్లాగే విద్యాధర చక్రవర్తి కాబోయేవాడే వివాహం చేసుకుంటాడని ఉన్నది. మేము అమ్మాయిని పెళ్లి కోసం అడిగితే అమ్మాయి ఏమో ఈ మాటలు చెప్పింది. ఇదంతా ఎట్లా సానుకూల పడుతుందా అని చాలా బెంగపెట్టుకుని ఉన్నాను నాయన. సమయానికి ఎదురొచ్చావు, కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా నువ్వే వరుడివే నడిచొచ్చావు, తప్పకుండా వివాహం చేస్తానని చెప్పి చక్కగా విశేషంగా పందిళ్ళు వేయించి పెద్దగా భోరణ వాయిద్యాలతోటి చక్కగా వివాహం చేశారు. భార్య భర్త పూర్వజన్మ సంగతులు కూడా కొన్ని మాట్లాడుకున్నారు. ఏముంది కథ అల్లటానికి. అవతల వాళ్ళు మొదలు పెడితే మన వాళ్ళు చుక్కలు పెట్టారనుకో, మనం ముగ్గులు వేసేయచ్చు. ఆవిడతో చుక్కలు పెట్టించి ఈయన ముగ్గులు కలిపి మొత్తానికి మన ఇద్దరం ఒకే జాతి వాళ్ళమని ఆమెని నమ్మించాడు. సరే వివాహం అయిపోయింది. అయిపోయాక మేము మా రాజ్యానికి వెళ్ళిపోతాం. మేము ఇంట్లో చెప్పలేదు, రాజ్యంలో మేము కబురు చేయలేదు. ఇంచుమించు మేము బయలుదేరి నెల రోజులు అయిపోయింది. నేను ఏమైనా తీసుకెళ్తానన్నాడు. అయితే ఇక్కడి నుంచి ప్రయాణం చేయటం, వీళ్ళు ఎట్లా వచ్చారు, చిన్న విమానంలో వచ్చారు. అవును, రాజ్యధరుడు చేసి ఇచ్చినటువంటి చిన్న విమానం. ఇతను ఏమన్నాడంటే, ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను విమానాలు తయారు చేస్తాడు, నేను అతని దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద విమానం తయారు చేయించి పట్టుకొస్తా. ఇది ఎందుకంటే ద్వీపం, ఇక్కడి నుంచి ప్రయాణం 1.5 సంవత్సరం పడుతుంది, విమానంలో వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం అనేసరికల్లా ఈ అమ్మాయింది, ఎందుకు అట్లా, మన దగ్గరే విమానాలు తయారు చేసేవాడు ఉన్నాడు, అక్కర్లేదు మా దగ్గర ఇంకో వడ్రంగి ఉన్నాడు, అద్భుతమైన వాడు ఉన్నాడు, దారుశిల్పి, తను చాలా పెద్ద పెద్ద విమానాలు చేయగలడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆకాశంలో ప్రయాణం చేస్తాయి అవి. ఇది ఏ కథ ఏనాటిదమ్మా
ఆ, ఏనాటి కథ. అప్పట్లోనే విమానాలు. అప్పట్లో విమానాలు దారు శిల్పులు చెక్కతోటి చేశారు. ఎంతమంది కావాలంటే అంతమంది పడతారు దాంట్లో. బా. అప్పటికి వాళ్ళకి విమానం ఎలా తెలుసో చెప్పు అసలు. మనం అది అది ఆలోచించాలా? వేదాల్లో ఉన్నాయిట అనగానే వీళ్ళంతా వెకిలి మొహాలు వేసుకుని వేదాల్లో ఉన్నాయిటగా కనుక్కోండి అని పిచ్చి కామెంట్లు అన్ని పెడతారు. చూడండి. వేదాల దాకా ఎందుకు? ఇప్పుడు ఈ కథ ఏనాటి కథ? ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడింది. గాలిలో ఎగిరేటువంటి చెక్కతో చేసిన సాధనాలు, యంత్ర సాధనాలు ఆ రోజుల్లో ఉన్నాయి. ఒకటి. తర్వాత యంత్రాల సహాయంతో మనుషుల్లాగా పనిచేసేటువంటి సాధనాలు ఆ రోజుల్లో ఉన్నాయి. మనం ఇప్పుడు అదే చెప్పుకుంటున్నాగా, రోబోలు ఉన్నాయి. ఈ గాల్లో ఎగురుతూ వెళ్తుంది కదా, దాన్ని ఏమిటో అంటాం మనం. ఇవి కెమెరాలు పెడతారు కదా, డ్రోన్ కెమెరాస్. ఈ డ్రోన్ తోటి వస్తువులు లిఫ్ట్ చేయటము అది ఆ రోజుల్లోనే ఉంది. ఎందుకంటే 2 హంసలతోటి లోపల నుంచి డబ్బులు తెప్పించారు వీళ్ళు. చెక్క హంసల్ని పంపించి సన్నటి తాళ్లతోటి, కంటికి కనపడని తాళ్లతోటి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, వీళ్ళు ఎక్కడో ఉన్నారు. అంటే ఎలాంటి సాధనాలు ఉన్నాయమ్మా? 100%. ఈ ప్రజ్ఞ అంతా ఉన్నది కదా పాత రోజుల్లో. అయితే ఏమంది అమ్మాయి, అక్కర్లేదండి మా దగ్గర ఇంకొక దారిశిల్పి ఉన్నాడు, మామూలు వాడు కాదు, అతన్ని కబురు చేస్తానని ప్రాణధరుడిని పిలుచుకురండి అని. వీళ్ళు ప్రాణధరుడు అనగానే ఈ పేరు మాకు తెలుసు అనుకున్నారు. వీళ్ళు విన్నారు కదా, ఈ ప్రాణధరుడే రాజుగారి దీంట్లో నుంచి, కోశాగారం నుంచి బంగారం కొట్టేసి పారిపోయిన వాడు. అవును. సరే చూస్తే వచ్చాడు. చూసేసరికల్లా అతను కొంచెం పెద్దవాడే. పిల్లంటే చిన్నపిల్లలు కదా, దత్తుడు 23-24 సంవత్సరాలు వాడు. అతను 50 దాటిన వాడు, అంటే బాగా నడి వయసు దాటిన వాడు. చూడంగానే గుర్తుపట్టారు. ఇవి చెప్పింది, ప్రాణధర మాకు ఒక విమానం తయారు చేసి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి అన్ని సామాగ్రిని మాతో సహా తీసుకెళ్ళటానికి వీలుగా కావాలి, పెద్ద విమానాన్ని తయారు చేయటం మొదలుపెట్టుంది. ప్రాణధరుడు అన్నాడు, ఎందుకమ్మా, నా విమానం ఉంది కదా, మొత్తం మీ సాధనాలన్నీ అందులో పడతాయి. అతను ఏం చేశాడు, అక్కడి నుంచి తన మొత్తం ప్రపంచాన్ని తెచ్చుకున్నాడు ఇక్కడికి పెద్ద విమానంలో. నా విమానంలోనే మీరు వెళ్ళిపోవచ్చు చూడండి అని చూపించాడు. చూపిస్తే వీళ్ళు గుర్తుపట్టారు. వీళ్ళు ఏ విమానంలో వచ్చారో అదే విమానపు నమూనా పెద్దది ఇది. వీళ్ళు చిన్నది తెచ్చుకున్నారు, 4 పట్టేది. ఇందులో 100 మంది పడతారు, కానీ సేమ్ అదే నమూనాలో ఉన్నది ఇక్కడ. ఓకే. సరే వీళ్ళు మొహాలు చూసుకున్నారు, గోముఖుడు, నరవాహన దత్తుడు. అతడే అనుకొని, ఇతడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమొచ్చాడు అని అమ్మాయిని కనుక్కున్నాడు. కనుక్కుంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఇంకా నేను నా పుట్టుకకి అటు ఇటుకు ముందుగానే ఇతను వచ్చాడు. మాకు తెలియని ఎన్నో సాధనాల్ని మాకు తెలియజేశాడు. ఈ భూగర్భంలో నుంచి మేము ఈ కర్పూరాన్ని దాన్ని తవ్వడానికి సాధనాలన్నీ ఇతనే ప్రాణధరుడే చేసి పెట్టాడు మాకు. సులువుగా చెట్టు ఎక్కడము, చెట్టు మీద నుంచి దిగే సాధనం ప్రాణధరుడే చేశాడు. మనిషి సహాయం లేకుండా, మనుషులు పనిచేయకుండా యంత్ర సహాయంతో భూమిని తవ్వేది ఇతనే ఇచ్చాడు. దానివల్ల మాకు సంపద పెరిగింది. మేము కర్పూరం ఎగుమతి చేస్తున్నాం. మేము ఇప్పుడు, ఇది వరకు కొంత చేసేవాళ్ళం, ఇప్పుడు ప్రాణధరుడు వచ్చాక విపరీతంగా చేస్తున్నాం. మా ద్వీపం బాగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచడానికి కారణం ప్రాణధరుడే. అందుకని అతన్ని మేము ఆస్థాన దారుశిల్పిగా ఉంచుకున్నాము. ఎక్కడికి వెళ్ళాలన్నా అతను మాకు సహాయం చేస్తాడు అనేసరికి వీళ్ళకి అర్థమైపోయింది, ఖచ్చితంగా వీడు వాడే అనేసరికల్లా అప్పుడు అడిగాడు, కాంచీపురం నుంచి వచ్చావు కదా అని అనగానే గటుక్కుమంది. కాంచీపురంలో ఏం చేసి వచ్చాడు, దొంగ పని చేసి ఇక్కడ పారిపోతున్నాడు. ఎక్కడ కాంచీపురం, ఎక్కడ కర్పూర ద్వీపం, సముద్ర మధ్యంలో ఉంది. తమకెలా తెలుసు అన్నాడు. మీ తమ్ముడి పేరు రాజధరుడు కాదు అని అడిగాడు. అడగంగానే మొహంలో రంగులు మారిపోయినాయి ప్రాణధరుడికి. కాళ్ళు పట్టుకున్నాడు. అర్థమైపోయింది, ఎలా తెలుసు, తమరి మా తమ్ముడిని ఎరుగుదురా, మీ వయసు చూస్తే చాలా చిన్నది, రాజధరుడు ఏనాటివాడు అని వలవలా ఏడ్చాడు. రాజు, కాంచీపుర రాజు నా తమ్ముడిని ఏం చేశాడు, మీరు ఏ కథ విని ఈ ప్రశ్నిస్తున్నారంటే, ఈ మరి తనేమో పారిపోయి ఇచ్చేశాడు, తమ్ముడిని అక్కడ వదిలిపెట్టొచ్చాడు. వాడిని బతిలాడుకున్నా వాడు రాలా. కాంచీపురం రాజువారు పట్టుకుంటే ముందట శిక్ష పడేది ఉన్నవాడికేగా, అంతేగా. పారిపోయిన వాడిని వెతుకుతారు ఎప్పటికో, దొరికిన వాడిని ఎందుకు ఊరుకుంటారు, ఏ జైల్లోనో బారేసుంటారు. లేకపోతే ఏ మెడబొత్తరు ఇచ్చారో, ఏం చేశారో, ఏ ఊరికో ఇక నా తమ్ముడు వెళ్ళాడాడు. పరమ దుఃఖంతో కదిలిపోయాడు ప్రాణధరుడు. అయితే దత్తుడు అన్నాడు, నువ్వు కంగారు పడద్దు, నీ తమ్ముడు జవసత్వాలతో జీవించి ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. మేము వచ్చిన విమానం అతను చేసి ఇచ్చింది, అతనే మాకు ఆ విమానాన్ని చేసి ఇచ్చాడని ఆ విమానాన్ని చూపించారు.
విమానం చూసేసరికి అతనికి తమ్ముడు చూసినంత సంతోషించాడు. సంతోషించి ఒక పొరపాటు వల్ల నేను మాతృదేశాన్ని వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. ఎంతో బతిమలాడాను మా తమ్ముడిని నాతో వచ్చేయమని. రాలేదు. నేను తప్పు చేయలేదు, తప్పు చేసిన వాడివి నువ్వన్నాడు. ఇప్పుడు మా తమ్ముడు ఎక్కడున్నాడంటే, మీ తమ్ముడు వేరే ఒక ద్వీపంలో ఉండిపోయాడు, సముద్ర తీరంలో ఉన్నాడు, మేము నీకు చూపిస్తాం, నువ్వు మాతో రమ్మన్నారు. ఆ ప్రాణధరుణ్ణి కూడా రమ్మన్నారు. ఈ విమానం ఎంత పెద్దదంటే దాని మీదకి గుర్రాలు రథాలు కూడా ఎక్కేస్తాయి. అబ్బా. కొంత వేల మంది దాసీ జనం, కొంతమంది చెలికత్తెలు, అక్కడి నుంచి బోళ్ళంత ధనం, మూటల కొద్దీ కర్పూరం మొత్తం ఎక్కించారు. ఎక్కించి ఈ రాజ్యంలో కర్పూరం ద్వీపంలో వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి, ఏ పెద్దమ్మ వల్ల అయితే అమ్మాయి రాజకుమార్తె వ్యవహారం తమకు తెలిసిందో ఆమె ఇల్లంతా బంగారంతో నింపెట్ట నరవాహన్ దత్తుడు. నీ వల్లే నాకు రాజకుమార్తె లభించిందని ఆమెను ఎంతో ప్రీతిగా చూసి ఆమెని బాగా సంభావించి వీళ్ళందరూ కలిసి బయలుదేరారు. పెద్దటి పెద్ద విమానంలో బయలుదేరారు. రామాయణంలో పుష్పక విమానం అని చెప్తారు. మనుషులు ఎక్కిన కొంది ఇంకో మనిషికి ప్లేస్ ఉంటుందని, అలా పెరుగుతుంది అనమాట. అది పెరిగేది. సరే వెళ్తూ ఉంటే సముద్రం దాటుతుంటే అడిగారు వీళ్ళు, మీ తమ్ముడిని చూస్తావా అంటే చూస్తానన్నారు. చూస్తానంటే కరెక్ట్గా సముద్ర తీరంలో దింపారు విమానాన్ని. దింపి ఈ జనం అంతా దిగారు. ఆ అన్నయ్యని చూసేసరికల్లా ఆ రాజధరుడు కావలిచ్చుకున్నాడు, జీవించి ఉన్నాడు అన్నయ్య, అతను ఎక్కడున్నాడో తెలిసింది. ఇప్పుడు హాయిగా విమానం వేసుకుని వెళ్ళిపోవచ్చు. అది అప్పుడు ఈ నరవాహన్ దత్తుడు ఏం చేశాడంటే, తనకి అత్తవారింటి నుంచి అరణంగా లభించిన దాసీ జనాన్ని మనుషుల కోసం అలవటించిపోతున్నాడు. రాజధరుడికి రెండో మనిషి లేడు కదా, ఎవరు లేరు అక్కడ, అతను ఒక్కడే ఉన్నాడు, అన్ని యంత్రాలే. సగం మంది జనాన్ని అక్కడ వదిలిపెట్టాడు. అక్కడ సంపద ఉంది, అన్ని పండుతాయి, మనుషులు లేరు. సగం మంది జనాన్ని వదిలిపెట్టి కొంచెం అంతఃపుర స్త్రీలను కొంతమందిని చెలికత్తలు వచ్చారుగా అతనికి భార్యలుగా విడిచిపెట్టి ప్రాణధరుడితో సహా వీళ్ళందరూ విమానం ఎక్కి కౌశాంబి నగరానికి వెళ్ళిపోయారు. ఆ కౌశాంబికి వెళ్తే పైనుంచి వస్తున్న విమానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్వర్గం నుంచి ఏదో వస్తోందని. తీరా చూస్తే విమానం ఆగి అందులోంచి నా యువరాజు దిగేసరికి కేరింతలు కొట్టిందట ప్రజానీకం అంతా. కొత్త కోడల్ని తీసుకొచ్చాడని తెలుసుకున్నారు వాళ్ళు. భార్యలు ఇద్దరు, అక్కడి నుంచి తల్లులు ముగ్గురు నలుగురు ఉన్నారు, వత్సరాజుకు భార్యలు వాసవదత్తతో పాటు. అందరూ కలిసి వెళ్ళి చక్కగా హారతి ఇచ్చి పెళ్లి కుమార్తెని లోపలికి తెచ్చుకున్నారు. ఈ రాజకుమార్తెలు ముందు భార్యలు ఇద్దరున్నారుగా, మదన మంచుక, రత్నప్రభ. ఈయన కూడా దక్షిణ నాయకుడే, వాళ్ళ నా తండ్రిలాగా ముగ్గురు నలుగురిని ఇంకొకళ్ళు ఇద్దరిని తెస్తే కానీ ఈయన ఊరుకోడు అనుకుని భర్తతో కలిసి సంతోషంగా కాలక్షేపం చేశారు. ఇది కర్పూరిక కథ. చాలా బాగుంది రమ్మగారు. ప్రతి భాగం ఏ భాగానికి ఆ భాగమే ఇంట్రెస్టింగ్ గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది అయిపోయింది. ఇలాంటివి ఇంకా కొన్ని కథలు మనకి అందులో దొరుకుతాయి. కొన్ని కథలు కనపడతాయి. అది దత్తుడికి సంబంధమే ఉండక్కర్లేదు. ఇది నరవాహన్ దత్తుడి కథ. అతను వివాహం చేసుకుని ఇంకో కథ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ముందు ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పాను. మదన మంచుకని ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, రత్నప్రభను ఎలా చేసుకున్నాడు, ఆ కథలు కూడా మనం విడివిడిగా చెప్పుకుందాం. అన్ని 4 భాగాలు 3 భాగాలుగా వస్తాయి తప్పకుండా. సో ఈ మొత్తం కథలన్నీ అందిద్దాం నిదానంగా. తప్పకుండా. నమస్తే. నమస్తే.